భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి 2023 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి విడుదల చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం అని మరి పేర్కొని ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మరి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోగా మరి త్వరలో డిఎస్సి, అప్పుడు డిఎస్సి, ఇప్పుడు డిఎస్సి అంటూ మరి కాలాన్ని వృధా చేస్తుందే తప్ప డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పక్కా టైం లైన్ లేదా కార్యాచరణ అనేది ప్రకటించడం లేదు. మరలా మొన్న రీసెంట్గా మరి విద్యాశాఖ మంత్రి మరలా కొత్త పాట పాడడం జరిగింది. మొదట ఏపీ టెట్ పరీక్ష నిర్వహిస్తామని, దాని తర్వాత ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహిస్తామని కేవలం తెలియజేశారు తప్ప మరి ఎప్పుడు ఏపీ టెట్ పరీక్ష నిర్వహిస్తారు, ఎప్పుడు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం వెల్లడించలేదు. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి డ్రామా ఆరంభమైంది. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ల హడావిడి, 4.5 ఏళ్లలో మౌనంగా వైసీపీ ప్రభుత్వం. ఒక దశలో ఖాళీలే లేవన్న బుకాయింపు, మెగా డిఎస్సి వేస్తామని అప్పట్లో జగన్ హామీ. ఆ హామీ తనకు తెలియదన్న మంత్రి బొత్స సత్యనారాయణ. 1000 దాటితే మెగా డిఎస్సినే అంటూ కొత్త భాష్యం. క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు పంపండి అంటూ ఆర్జేడీ డిఈఓలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేసి ఆ పోస్టుల్ని భర్తీ చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళైనా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అంటూ వంచన రాజకీయాలకు తెరతీశారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ 4.5 ఏళ్లు మాటలతో మాయ చేసిన జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డిఎస్సి నోటిఫికేషన్లు అంటూ డ్రామా మొదలుపెట్టింది. గత 2 ఏళ్లుగా త్వరలో డిఎస్సి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ని ప్రకటనలు చేసినా అవి మాటలు దాటలేదు. ఒక దశలో అసలు ఖాళీలే లేవంటూ ప్రభుత్వం బుకాయించింది. చట్టసభల సాక్షిగా ఖాళీలు 1000 లోపేనని ప్రకటించింది. దీంతో మెగా కాదు కదా, సాధారణ డిఎస్సి కూడా లేనట్లేనని నిరుద్యోగులు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి డిఎస్సి వేస్తామంటూ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ పాఠశాల విద్యాశాఖకు సోమవారం ఆర్జేడీలు డిఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నాటికే వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 5 నెలలే మిగిలి ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ చర్యలు చేపట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ తక్కువ కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయడం సాధ్యమేనా? ఈ హడావుడి నిరుద్యోగుల కోసమా లేక ఎన్నికల్లో లబ్ధి పొందడానికా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ పోస్టులపై వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు మాట మార్చింది. అధికారంలోకి రాకముందు 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాదయాత్రలో జగన్ పదే చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయారు. విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ ఉన్నంతకాలం డిఎస్సి మాట వినిపించలేదు. బొత్స సత్యనారాయణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2 నెలలకోసారి త్వరలో డిఎస్సి అనే ప్రకటన చేస్తూ వచ్చారు. కాగా ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో పోస్టులు 717 మాత్రమే ఉన్నాయంటూ శాసన మండలిలో ప్రకటించారు. పోస్టుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లారు. 6 నెలల్లోనే మాట మార్చిన ప్రభుత్వం 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసింది. మంజూరైన వాటిలో ఆ మేరకు ఖాళీలు ఉన్నప్పటికీ అవసరమైన టీచర్లు 8,366 మాత్రమేనని తెలిపింది. ఈ ఒక్క ప్రకటనతోనే 10,000 పోస్టులు ఖాళీ చేయబోయామని స్పష్టం చేసింది. మెగాకు కొత్త అర్థం చెప్పిన విద్యాశాఖ మంత్రి. కొద్ది రోజుల కిందట సచివాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మెగా డిఎస్సికి మంత్రి బొత్స కొత్త భాష్యం చెప్పారు. దాదాపు 23,000 పోస్టులు భర్తీ చేసే ఉద్దేశంతో మెగా డిఎస్సి వేస్తామని అప్పట్లో జగన్ చెప్పారు. అయితే 1000 పోస్టులు దాటితే మెగా డిఎస్సినే అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కొత్తగా చెప్పుకొచ్చారు. జగన్ ఇచ్చిన హామీ గురించే తనకు తెలియదని అన్నారు.
ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి 2018 నోటిఫికేషన్ భర్తీని ఈ ప్రభుత్వంలో పూర్తి చేశారు. 2008 డిఎస్సిలో ఎంపికై ఆగిపోయిన 1910 మందిని 1998 డిఎస్సికి సంబంధించి 4534 మందిని మినిమం టైం స్కేల్ ద్వారా తీసుకున్నారు. వీరంతా రెగ్యులర్ టీచర్లే అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణలోనూ 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా ఎన్నికల కారణంగా అవి ఆగిపోయాయి. ఎన్నికల వేళ పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ మరి ఎన్నికల కారణంగా అవి కూడా ఆగిపోయి వాయిదా పడిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం మరో 5 నెలలు మాత్రమే మరి ఎన్నికలకు సమయం ఉంది. మరి ఈ హడావిడిలో మరి విద్యాశాఖ మంత్రి తెలియజేసిన విధంగా ఏపీ టెట్ పరీక్ష నిర్వహించి తర్వాత ఏపీ డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి కష్టసాధ్యమే అనేది నిరుద్యోగులకు అర్థమైపోతుంది. మరి టెట్ పరీక్ష నిర్వహించి డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ విడుదల చేసినా కూడా మరి ఆ పరీక్షలు అనేవి జరుగుతాయా లేదా తెలంగాణ తరహాలోనే వాయిదా పడతాయా అనే సందేహాలు నిరుద్యోగుల్లో ఉన్నాయి. మొత్తానికి మరి విద్యాశాఖ మంత్రి అయితే మొదట టెట్ పరీక్ష నిర్వహిస్తామని, దాని తర్వాత డిఎస్సి నిర్వహిస్తామని మరి తెలియజేశారు. మరి ఎన్ని ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనే దాని మీద అయితే విద్యాశాఖ మంత్రి స్పష్టత ఇవ్వలేదు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 8366 టీచర్ పోస్టులు మరి అవసరం ఉందని, మొత్తం 18520 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అందులో 8366 టీచర్లు అవసరమని మరి తెలియజేశారు. కాబట్టి మరి వీటితో పాటు మోడల్ స్కూల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ ఇలా దాదాపుగా అన్ని కలిపితే 10,000 దాకా మరి ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అనేది ఇక్కడ పూర్తిగా అర్థమైపోతుంది. గత 4.5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి కానీ లేదా డిఎస్సి గురించి కానీ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మరి ఎన్నికలకు 5 నెలలు మాత్రమే ఉన్నటువంటి ఈ సమయంలో మరి టెట్ నిర్వహిస్తాం, డిఎస్సి నిర్వహిస్తాం అంటూ తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి ఇది డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారం. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు మరో రోజు సెలవు పొడిగించే అవకాశం ఉంది. పాఠశాలలకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 14 నుంచి 24 వరకు దసరా సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 23న దసరా పండుగగా పరిగణించి ఆ మరుసటి రోజు అంటే 24న ఐచ్ఛిక సెలవు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించి 25న పాఠశాలను తెరవాలని ఆదేశించారు. అయితే ఈ నెల 24న విజయదశమి తిథి ద్వయం ఐచ్ఛిక సెలవు స్థానే సాధారణ సెలవు దినంగా మారుస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి పేరిట జీవో 2047 ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దసరా సెలవును మరో రోజు పొడిగించి 26న పాఠశాలలు తెరిచే అవకాశాలు, దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు గురువారం విడుదలయ్యే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జీవోను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం కనేజినియస్ ఏఐ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో డౌట్ క్లియరెన్స్ బోర్డ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ట్యాబ్స్ను అందజేశామని, 8వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన అందజేస్తామని కమిషనర్ తెలిపారు. 50% పాఠశాలల్లో స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశామని, మిగిలిన పాఠశాలల్లో డిసెంబర్ 21వ తేదీ నాటికి ఏర్పాటు చేస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని పాఠశాలల్లో ఈ యాప్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డిఏ పెంపు, 42 నుంచి 46% పెరుగుదల, జూలై 1 నుంచి కొత్త డిఏ వర్తింపు, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ చెల్లింపు, గోధుమలకు 150 మద్దతు ధర పెంపు, కేంద్ర కేబినెట్ తీపి కబురు,
దసరా పండుగ వేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు గోధుమ సాగు చేసే రైతులకు శుభవార్త అందించింది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాల్కు 150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్సెస్ ను 4% పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇస్తున్న డిఏ 42% నుంచి 46% పెరగనుంది. జూలై 1 నుంచి పెరిగిన డిఏ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డిఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చివరగా ఈ ఏడాది మార్చిలో 4% డిఏను పెంచిన సంగతి తెలిసిందే. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.